ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ విషయంలో ప్రభుత్వం పదే పదే ఇదే పందా అవలంబిస్తోందని మండిపడ్డారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను క్యాంటీన్లో కూడా ఒక్కో రకంగా చూస్తున్నారని, ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఒకసారి అయితే రెండోసారి దాన్ని సమాయించుకుంటారు, తత్తుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు. ఎక్కడో దీనికి ఎండ ఉండాలి అధ్యక్ష. ఇవాళ జరిగిన ఈ తాలూకు ఈ వైలేషన్కి ఇది చాలా పెద్ద పెద్ద వైలేషన్ అధ్యక్ష. ఇక్కడే కాదు అధ్యక్ష, గ్రామీణ జిల్లాలో పోతే, క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట, వాళ్ళ పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుస్తులు చూసినట్లు ఎంతమందికి అధ్యక్ష. సారీ టు సే, ఏమనుకోవద్దు దయచేసి. మంత్రులందరూ ఉన్నారు కదా, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష. క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్సీతో పాటు కూటమి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను అందుకే సారీ టు సే, ఇది మాట్లాడకూడదు, చిన్నతనంగా ఉంటుందని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్ష. సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ who is supplying for coffee and tea and tiffin lunch there and here, there is no difference. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు కాదు అధ్యక్ష, 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, పదే చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందంటే 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా. అంటే మండలి చైర్మన్కు జరిగిన అవమానంపై వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. టీ బ్రేక్ తర్వాత చర్చ జరుపుదామన్న మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదనకు అంగీకరించలేదు. వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. నల్ల కండువాలతో సభకు వచ్చిన సభ్యులు సభాపతి గౌరవాన్ని కాపాడాలని, సభానాయకుడు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ ఎమ్మెల్సీలకు గౌరవం ఇచ్చి రాజ్యాంగ హక్కులను కాపాడాలంటూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ మోషన్ రాజుకు జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా. అందులో ఏ విధమైన కానీ ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని తమ దగ్గర తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సభ నడపండి. కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. ఇన్ ఫ్యూచర్ జరగకంట. మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో టీ బ్రేక్ లో ఉన్నారు, టీ బ్రేక్ కంటే ముందు ఈ బ్రేక్ ఇచ్చి చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి, టీ బ్రేక్ మానేయండి, టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ అనుకోండి, ఇష్యూని పరిష్కారం చేయండి. అంతేగాని ఇది కాదు కదా.